హాయ్, మీ పేరు? స్మైలీ. సో స్మైలీ గారు చూస్తున్నారా బిగ్ బాస్? చూస్తున్నాం. సో ఎలా అనిపిస్తుంది? బాగుంది రియాలిటీ షో. సో అలేఖ్య చిట్టి పికిల్స్ ఎలా అనిపించింది? బాగుంది, ఎందుకంటే వాళ్ళు కష్టపడి వచ్చారు. అలా రావడం చాలా హ్యాపీగా ఉంది. కామనర్స్లో కూడా అలా తీసుకోవడం అనేది హ్యాపీగా ఉంది. అంటే సెలబ్రిటీ కోటాలో వచ్చింది అలేఖ్య. సో సెలబ్రిటీ అయినా పర్లేదు, ఎందుకంటే తను చాలా కష్టపడి వీడియోస్ తీస్తుంది, మేము తనను చూస్తూ ఉంటాము. సో పర్లేదు. సో కెరీర్ మీద గట్టిగా ఫోకస్ చేస్తుంది అంటారా? చేయాలిగా మరి, మనమైనా చేయాలి, వాళ్ళైనా చేయాలి, కెరియర్ మీద ఫోకస్. సో అంటే అలేఖ్య గారు చూసుకున్నట్టయితే వాయిస్ ఎక్కువ రేజ్ చేస్తున్నారు అంటున్నారు. సో దానికి మీరేమంటారు? వాయిస్ ఎక్కువ రైజ్ చేయడం అంటే ఎవరికి ఉండే బిహేవియర్ వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళ బేస్ని బట్టి మనం చెప్పలేము, సిచ్యువేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఎవరితో ఏం మాట్లాడినా ముఖాన్ని మాట్లాడేస్తుంది. పవన్ కళ్యాణ్ని చూసాం మనం, పవన్ కళ్యాణ్ ముఖాన్ని మాట్లాడేస్తుంది. సారీ, డెమోన్ పవన్ని. నీలో ఇది నచ్చదు ఏంటి అంటే అది అన్నీ చెప్పరు అన్నట్టు. దానికి ఏమంటారు? ఏమనేది ఏముంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్. తను ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్పాలని చూస్తుంది. ఎందుకంటే తను మరి డిమాండ్ పవన్ని ఎందుకు అలా అన్నదో తెలీదు, బట్ తను స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి అలా చెప్పింది అనుకోవచ్చు. సిస్టర్, అంటే కొద్దిగా నెగిటివిటీ ఉంది బయట అలేఖ్య చిట్టి పికిల్స్ మీద నెగిటివిటీ ఉంది. సో బిగ్ బాస్లో అది పాజిటివిటీ అవుతుందా? పాజిటివిటీ అంటే తను ఉండే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అది తను ఇప్పుడు రీల్స్లో అంటే మనం ఒక సైడ్ నుంచే చూస్తాము. ఇప్పుడు ఇది రియాలిటీ షో కాబట్టి తను మొత్తం అసలు తను ఎలా ఉంటుంది ఏంటనేది మనకి బయటపడుతుంది. సో దీన్ని బట్టి మనం పాసిబుల్ అయితే ఉండొచ్చు, తన బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన వైల్డ్ కార్డ్లో 6 మెంబర్స్ వచ్చారు కదా, నచ్చుతున్నారా మీకు వాళ్ళు? పర్లేదు, ఇప్పుడే కదా వచ్చింది, ఇంకా చూస్తే తెలుస్తాం. తెలుగు రాని వాళ్ళని కూడా బిగ్ బాస్లో పెట్టుకున్నారని బయట అంటున్నారు. దానికి మీరేమంటారు? అవును, పెట్టుకున్నారు, అదైతే మైనస్సే. పెట్టుకోకూడదు, మరి తెలుగు వాళ్ళే కదా చూసేది ఎక్కువ. సో తెలుగు వాళ్ళలోనే తీసుకోవాలి. అంటే రాబోయే రోజుల్లో ఇలా వేరే వాళ్ళని పెట్టుకోవడం వల్ల రాబోయే రోజుల్లో ఎక్కువ వాళ్ళే అవుతే తెలుగు వాళ్ళకు తగ్గిపోద్ది కదా, క్రేజ్ కానివ్వచ్చు, అవకాశాలు కానివ్వచ్చు. దానికి ఏమంటారు? తగ్గిపోవచ్చు, బట్ అందుకే సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన వాళ్ళని తీసుకోవడం బెటర్, తెలుగు వాళ్ళని. ఎందుకంటే అది ఫేమస్ అయిందే మన వాళ్ళ కాబట్టి తెలుగు వాళ్ళని తీసుకోవాలి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్? ఇమ్మాన్యుయల్. సో ఎందుకు ఇమ్మాన్యుయల్? తను చాలా న్యాచురల్గా ఉంటారు, బయట ఎలా ఉన్నారు అక్కడ కూడా అలాగే ఉన్నారు. తన కామెడీ కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో చాలా వరకు అందరు ఇమ్మాన్యుయలే అంటే హౌస్లోకి ఎవరు వచ్చినా ఇమ్మాన్యుయలే అంటున్నారు. సో ఎందుకు ఆయనకు అంత పాజిటివిటీ? ఎందుకు పాజిటివిటీ? ఎందుకంటే తను ఎలా ఉంటున్నాడో న్యాచురల్గా తను అలాగే ఉంటాడు కాబట్టి కామెడీ చేస్తారు, అందరికీ మంచిగా మాట్లాడతాడు అందరితో. సో అందుకే తనంటే ఆయన కామెడీయను, బయట కామెడీ చేస్తారు, లోపల కామెడీ చేస్తారు. డిఫరెంట్ ఏముంది అంటున్నారు. దానికి ఏం చేస్తారు? డిఫరెన్స్ ఏముందంటే ఎంజాయ్ చేసే వాళ్ళకి అది బాగుంటుంది, నచ్చిన వాళ్ళకి నచ్చదు. అంతే. మీరు ఎంజాయ్ చేస్తున్నారా? ఎంజాయ్ చేస్తాను. ఓకే. సో అంటే మొన్న ఇద్దరు ఎలిమినేషన్ అయ్యారు. సో వాళ్ళపై మీ అభిప్రాయం ఏంటి? లక్ష్మణరాప, శ్రీజ. లక్ష్మపాప అవడం ఓకే, బట్ శ్రీజ అవడం అనేది అన్ఫేర్ అనిపిస్తుంది. సో ఇంకొక టాప్ 5లో ఎవరుంటారు సిస్టర్? టాప్ 5లో వచ్చేసి ఇమ్మాన్యుయల్, డిమాండ్ పవన్, కళ్యాణ్, ఇంకా మేబీ రీతు ఉండొచ్చు నాకు తెలిసి. ఇంకొకటి ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, రమ్య మోక్ష కూడా ఉండొచ్చు. అలేఖ్య చిట్టి పికిల్స్ తనుజ చెప్పలేదు మీరు? అదే రమ్య మోక్ష అంటే తనే అలేఖ్య చిట్టి పికిల్స్. ఇంకొకటి ఏంటంటే అండి, తనుజ క్రేజ్ తగ్గుతుందా? ఎందుకంటే అలేఖ్య వచ్చింది కదా. మేబీ తగ్గొచ్చు, అలా అనుకోవడం రాంగ్. బట్ ఎవరి దానికే ఉంటుంది కదా, ఎవరి బిహేవియర్ వాళ్ళది, ఎవరు చూపించుకునే షో బట్టి దాన్ని ఉంటుంది. సో అది మనం జడ్జ్ చేయలేము. రీతు చౌదరి గురించి ఏం చెప్తారు? మేబీ ఇప్పుడు రమ్య వచ్చింది కాబట్టి రీతు చౌదరితో డిమాండ్కి కొంచెం బాండింగ్ తగ్గొచ్చు అనుకుంటున్నాను. ఎందుకు మళ్ళీ పులిహోర కలుపుతారు? ఏమో, మేబీ అవ్వచ్చు. ఎందుకంటే రావడం నుంచే తనకి అలేఖ్య చిట్టి పికిల్స్ అనే అమ్మాయి దగ్గర అయింది. సో మేబీ అవ్వచ్చు అనుకుంటే. అంటే బిగ్ బాస్ కప్పు మీకు ఇస్తే ఎవరికి ఇస్తారు మీరు? లాస్ట్ క్వశ్చన్. నేనైతే ఇమ్మాన్యుయల్కే ఇస్తాను. ఇమ్మాన్యుయల్కి ఇస్తాను. నాకు తనే ఫేవరెట్ కంటెస్టెంట్, సో తనకే ఇద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.